అక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క అటాచ్‌మెంట్ తెలంగాణ ఉద్యమంతో. సో, ఇయాల తులా ఉమ్మక్కకుండే అటాచ్‌మెంట్, ఎమోషన్ తెలుసుకోవాలనుకుంటున్నా నేను. అవును. అంటే నిజంగా అంటే ఈ ఆహ్, నవంబరు 29 అనేది ఇదొక మలుపురాయి. తెలంగాణ ఉద్యమానికి ఒక మలుపురాయి. ఎందుకు అనంటే అంతకుముందు జరిగిన ఉద్యమం వేరు. ఈ 29 తర్వాత వచ్చిన మూవ్‌మెంట్ వేరు. అంటే సకల జనులందరినీ గూడా ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందర్భం అది. అందరి గుండెలల్లో అంటే కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ప్రజల గుండెలల్లో పాతుకుపోయిందది. మీరెట్లా కనెక్ట్ అయ్యిండ్రు ఈ ఉద్యమానికి అసలకి స్టార్టింగ్? అసలు వాస్తవంగా నేను 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అంతకంటే ముందు గూడా నేను అనేక ప్రజా ఉద్యమాలలో ఉన్నా. అది రైతు కూలీల పోరాటాలు కావచ్చు, బీడీ కార్మికుల పోరాటాలు కావచ్చు, ఏది వ్యవసాయ ఇక తునికాకు పోరాటం కావచ్చు, మహిళలకు సంబంధించిన సమస్యలు, సార వ్యతిరేక పోరాటాలు, అనేక పోరాటాలలో ఉన్నాం. ఆ పోరాటాలు జరుగుతున్నటువంటి సందర్భంలో జల సాధన సమితి అనేటువంటి ఒక కమిటీని వేసి నీళ్ళ కోసం పోరాటం కూడా చేసినాం. ఆ పోరాటం చేస్తున్నటువంటి దశలోనే అదే సందర్భంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేయడం, తను టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని నామకరణం చేయడం, కరీంనగర్లో సింహగర్జన పెద్ద ఎత్తున పెట్టడం. ఆ సింహగర్జనకు ఎవరు పిలవలే, ఎవరు పిలవలే, కానీ అందరం పోయినాం, పాల్గొన్నాం. ఆ సింహగర్జనలో కూడా నేను పాల్గొన్నా. అప్పటి నుంచి నేను ఆ ఉద్యమానికి దగ్గరయ్యారే నిజమే కదా. అంటే ఆ రోజులల్లా తెలంగాణ అనే పదం పలకాలన్నా అది పెద్ద తప్పుగా చూసేటోళ్ళు. తెలంగాణ భాషలు ఇవాళ మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం. కానీ ఆ రోజు మనం నోరిప్పాలన్నా అరే మన ప్రాంతం ఏది తెలుస్తదేమో, మనని హేళనగా చూసే సందర్భాల్లో అసలు ఉద్యమాలకు వస్తున్నాము, ఉద్యమం తెలంగాణ అని చెప్పినప్పుడు ఇంట్లోళ్ళు ఏమనలేరా? ఇంట్లోళ్ళు కాదు. అంటే వాస్తవంగా మేమున్న ఏరియాలో ఆంధ్రోళ్ళుండ్రి. మళ్ళీ నేను చేసిన అప్పటి ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన మనుషులతోటే ఎక్కువ అటాచ్‌మెంట్ ఉండే. ఆ మూమెంట్‌లో కూడా వాళ్ళదే డామినేషన్ ఉండే. కాబట్టి మళ్ళీ ఏంది తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కేసీఆర్ పెట్టే మీటింగ్‌లకు కావచ్చు, అక్కడక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడినప్పుడు, విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు అవహేళన చేసేవాళ్ళు. ఏంది ఉమ్మ గారు, మీరు కూడా తెలంగాణ తెలంగాణ గంత సంకుచిత మనస్తత్వం ఏంది, అట్లా మాట్లాడతారేంది, నిజంగా చెప్పుర్రి మరే, మీకు వంట నేర్పింది మేమే, సాంబార్ వస్తుందా చెప్పుర్రి, ఇట్లా అట్లా మాట్లాడుతుంటే మస్తు కోపం వచ్చేది. ఏంది అసలు ఏం మాట్లాడుతున్నారు, మాకు వంట రాదా, వండుకోవడం రాదా, తినడం రాదా, తినడం కూడా మీరే నేర్పిర్రా, మీరు అట్లా మాట్లాడకండి. ఖచ్చితంగా తెలంగాణ అనే రాష్ట్రం రావాలి, వస్తే మా మా నీళ్ళు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా ఉద్యోగాలన్నీ ఇప్పుడు ఎక్కడ చూసినా అటెండర్ కాడ నుంచి ఐఆర్ ఆఫీసర్ వరకు అందరూ వాళ్ళే కదా. వెతుక్కోవాలి తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కోవాలా. వెతుక్కునే దాంట్లో కూడా ఎక్కడ అటెండరో, గుమ్మస్త పనో, ఇంకేదో అట్లా వాళ్ళకు టీలు బిస్కెట్లు ఇచ్చేటువంటిది ఉద్యోగాలలో మనోళ్ళు ఉండేటోళ్ళు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంది అనేది నాకు కూడా అనిపించి ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే. కేసీఆర్ అంటే ఒకటి, నేను అప్పటికే ఉద్యమాలలో ఉన్నా కదా. నేను అప్పుడే నేను అది చేయలేదు. ప్రజా ఉద్యమాలలో ఉన్న ఉద్యమాలకు నాయకత్వం వహించేటువంటి స్థాయిలో ఉన్నాను. అది జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను అది ఫేస్ చేయలేదు. ఎందుకంటే మా హస్బెండ్ కానీ నా కొడుకు చాలా చిన్నోడు అప్పుడు, 8th క్లాస్ 9th క్లాసో ఉన్నట్టున్నాడు వాడు. వాడిని అంటే వాస్తవంగా నేను అప్పుడు ప్రజా ఉద్యమాలలో లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కూడా వాడు పుట్టినాక నేను మా వాళ్ళకి ఇచ్చాను. వాడు కుటుంబ మా అత్తమ్మ దగ్గర పెరిగిండు. ఆ తర్వాత నాకు వాడికి అటాచ్‌మెంట్ లేదు. కానీ మళ్ళీ ఇక కొద్ది రోజులు కలిసి ఉందాం అనుకునే దశలో వాడిని దగ్గరికి తీసుకొచ్చుకొని ఇక కలిసి ఉందామని అనుకునే దశలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. మళ్ళీ నేను, నా కుటుంబము, పిల్లలు, తల్లి, తండ్రి అనేది మర్చిపోయి మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమంలో డే 1 నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే 2001లో ఉద్యమం ప్రారంభించిండ్రో అప్పటి నుంచి ఆయనతో పాటు కలిసి పనిచేయడం అనేది జరిగింది.